सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम साईराम। కలియుగ ప్రత్యక్ష దైవము తిరుపతి వెంకటేశ్వర స్వామి షిరిడి సాయినాథుడు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయము మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట సాయిబాబా దేవాలయం. ఒకప్పుడు ఇదికి మినిస్టర్ రోడ్ అని పేరు. ఈ యొక్క దేవాలయము 1951లో నిర్మించారు. అప్పట్లో శంకరయ్య, అంజయ్య గారులు ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఈ గుడి ఒక చిన్న షెడ్డు మాదిరిగా ఉండే దాన్ని ఇక బాబా ఫోటో అప్పటి నుంచి ఈ యొక్క ఫోటో అదే విధంగా ఉంది. తర్వాత వాళ్ళు నిత్య దీపారాధన చేస్తూ ఉండి తర్వాత 1983లో వెంగళి హనుమంతరావు గారి వారి తల్లి పేరు మాణిక్యమ్మ, వారి జ్ఞాపకార్థము ఈ యొక్క దేవాలయము పునర్నిర్మించడం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధనతో పాటు 4 బాబాకు 4 హారతులు జరుగుతాయి. తర్వాత ఈ గుడిలో ప్రతి గురువారము అన్నదానం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గుడికి వచ్చేవారు ఒకప్పుడు ఈ యొక్క దేవాలయం 1951లో కట్టినప్పుడు షిరిడీలో తప్పితే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా అంటే ఎవరికి తెలియదు. ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దేవాలయం, మొదటి దేవాలయము ఈ నల్లగుట్ట సాయిబాబా దేవాలయం. ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వనస్థలిపురం కానీ, కుకట్పల్లి కానీ, ఇటు మొహిదీపట్నం తర్వాత అక్కడి నుంచి కానీ, తర్వాత ఇక్కడ బోయిన్పల్లి, సుచిత్ర దగ్గర నుంచి కూడా ఎంతోమంది భక్తులు వందలాదిగా వచ్చేవారు. అప్పటికి బాబా అంటే ఈ యొక్క సాయిబాబా అని అందరికీ తెలిసి వచ్చేవారు. బాబా షిరిడీకి కొంతమంది భక్తులు ఉన్నారు, పోతే షిరిడీకే వెళ్తారు, లేకపోతే ఈ దేవాలయంకి వచ్చే కొంతమంది భక్తులు ఉన్నారు. తర్వాత ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారము సాయినాథుని షిరిడీల మాదిరిగా పల్లెకి సేవ తీస్తారు. ఈ యొక్క దేవాలయం సంబంధించి మరొక దేవస్థానము ఇది ద్వారకామాయి. ఈ యొక్క ఫోటోనే ఉంటుంది. అప్పట్లో ఈ యొక్క ఈ చిత్రపటము ఎలాగుందంటే ద్వారకామాయిలో ఎవరైతే షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో ఏదైతే ఫోటో ఉందో, ద్వారకామాయి ఫోటో ఎవరైతే తీశారో హుసేన్ గారు, అతనే ఈ యొక్క ఫోటో చేశాడు. అందుకే ఈ యొక్క బాబాకు ఆ యొక్క పవర్, ప్రత్యేక యొక్క శక్తి ఉంది. కాబట్టి ఈ నలుమూల నుంచి వచ్చిపోయే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. చిత్రపటము అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే ఎంతో మంది దాతలు ఒక 40 సంవత్సరాల నుంచి షిరిడి బాబా విగ్రహం పెడతామని ఎంతోమంది దాతలు వచ్చారు. కానీ అప్పుడు ఉన్నటువంటి శంకరయ్య, అంజయ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిత్య దీపారాధన చేసేవారో వారు లేదు, ఈ యొక్క ద్వారకామాయి చిత్రపటము ఇదే విధంగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంతమంది దొండలు అయినా కానీ తీసుకోలేదనమాట. ఈ చిత్రపటానికే ఈ పవర్ ఉంది. ఎంతోమంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. వీసా సాయిబాబా అని కూడా పేరు ఉంది. ఇక్కడి నుంచి దండం పెట్టుకొని ఇక్కడ దగ్గరలోనే బేగంపేటలో పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని పోయి వచ్చేవారికి అందరికి తప్పకుండా వీసా వస్తుందని ఒక పేరు కూడా ఉంది. తర్వాత అప్పుడు 1951 ఇదే విధంగా ఉండి తర్వాత ఈ షిరిడిలో కూడా 1975లో సాయిబాబా విగ్రహం పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహం అక్కడ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇదే చిత్రపటంతో ఇలా కంటిన్యూగా ఉంది. ఈ చిత్రపటానికే పవర్. తర్వాత ఈ గుడి నుంచి 1993లో షిరిడిలో ఒక 800 గజాల జాగా తీసుకొని ఇక్కడ మనకు అప్పట్లో షిరిడిలో ఎలా ఉందంటే ఈ తెలంగాణ, ఆంధ్ర లాగా ఉండి ఆంధ్ర వాళ్ళు వస్తే మనం ఎక్కువ లెక్క చేసేవారు కాదు, మనకు రూములు దొరికేటివి కావు. కావున ఈ యొక్క సాయిబాబా సమాజం వారు మనం పోయిన వాళ్ళకు అక్కడ రూమ్స్ ఉండాలి, మనం ఇక్కడి నుంచి తెలంగాణ, మన హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళకి రూమ్స్ ఉండాలనే సంకల్పంతో అక్కడ 800 గజాల జాగా తీసుకొని అక్కడ సత్రం నిర్మించడం జరిగింది. 35 రూములు. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు అందరూ కూడా సంతోషపడ్డారు. ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ప్రస్తుతానికి అప్పుడు 1 వారం ముందు ఉండే, ఇప్పుడు 2 వారాల ముందు వాళ్ళకి షిరిడి పోయే వాళ్ళకు వాళ్ళు ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని వెళ్ళవచ్చు. నామినల్ రేట్స్ అనమాట. చిన్న సింగిల్ అక్కడ షిరిడిలో 500, 1000 తక్కువ రూములు ఉండవి. మన దగ్గర 270 సింగిల్ రూము, డబుల్ రూమ్ 380 రూపాయలు, ఏసీ రూము 700 రూపాయలు. ఈ విధంగా మనము తక్కువ ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా 2003లో
ఈ వృద్ధాశ్రమం కడదామన్న సాయిబాబా సమాజ సంకల్పంతో 2003లో సామీర్పేటలో 3.5 ఎకరాల జాగా తీసుకోవడం జరిగింది ఈ సంస్థానం నుంచి. అది 2012లో అక్కడ ఓల్డేజ్ వృద్ధాశ్రమం కట్టాం. 3.5 ఎకరాల చక్కగా ఉంది. తర్వాత అదేవిధంగా మనకి ఈ దేవాలయం సంబంధించి గురుస్థానం ఉంది అక్కడ. అది కూడా 50 సంవత్సరాల కింద, ఈ 51 నుంచి 55 సంవత్సరాల మధ్యలో అక్కడ ఇది ద్వారకామాయి, అది గురుస్థానం అనమాట. అక్కడ బాబా విగ్రహం ఉంది. అక్కడ ప్రతి గత 20 సంవత్సరాల నుంచి అఖండ సాయినామ సప్తాహము జరుగుతూ ఉంది అక్కడ. ప్రతిరోజు కూడా అదే విధంగా జరుగుతూ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తూ సాయంత్రం దీపాలంకరణ చేస్తూ ఆ 8 రోజులు ఒక పండుగ వాతావరణం లాగా అక్కడికి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గుడిలో జరిగేటి ఉత్సవాలు శ్రీరామనవమి, గురు పూర్ణిమ, విజయదశమి, బాబా సమాధి రోజు, అదేవిధంగా దత్తాత్రేయ జయంతి, ఈ 4 ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క సాయిబాబా ప్రత్యేకత ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలందరికీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఒక దృఢ సంకల్పం భక్తులలో ఉంది. ఎంతోమంది కూడా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ ఈ విధంగా ఇక్కడికి వస్తేనే మాకు సంతోషం కలుగుతుంది, ఈ దేవాలయం మేము ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవాలయంకి వస్తేనే మాకు సంతోషం జరుగుతుంది, ఇక్కడే మాకు మనసు తృప్తిగా ఉంటుంది చెప్పేసి ఎంతో మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్యలో కాలంలో కొన్ని వందల గుళ్ళు ప్రతి కాలనీలో సాయిబాబా గుళ్ళు కట్టారు. తర్వాత అప్పుడంత పబ్లిక్ ఇప్పుడు రావడం లేదు. కానీ కొంతమందికి మాత్రము మేము పోతే షిరిడికే వెళ్తాము, లేకపోతే ఈ నల్లగుడ్డ సాయిబాబా గుడికి వస్తామన్న సంకల్పం ఉంది. తర్వాత ఎంతోమంది పెళ్లి కాని వారికి కూడా బాబా మొక్కుకొని పోతే వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు లేని వారికి కూడా బాబా దగ్గరకు వచ్చి మొక్కుకుంటే కొన్ని వారాల్లో కొంతమంది మన బాబా దగ్గర దుని ఉంది, ఒక 16 వారాలు బాబా దగ్గర కొబ్బరికాయ పెట్టి ఆ దునులు వేసిన వారికి కూడా సంకల్పం జరిగింది. ఒక 40 సంవత్సరముల ఉన్నటువంటి ఆమెకు పిల్లలు కాలేదు. ఆమె తరఫుగా వాళ్ళ వదిన వచ్చి ఒక 41 రోజు ప్రతిరోజు కూడా బాబా దగ్గర కొబ్బరికాయ పెట్టి ఆ దునులే వేసింది. ఆశ్చర్యము, ఆమెకు సంతానం కలిగింది, ఒక అబ్బాయి పుట్టాడు. అదేవిధంగా నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఎవరికైనా కానీ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటే బాబాకు ఉండేసిందంటే శ్రద్ధ, సబూరి, ఓపిక, సహనము, ఈ 2 ఉంటే బాబా సూక్తి చెప్పేవారు. ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో నాకు ధనము కంటే భక్తి ముఖ్యము అన్నారు. నాకు ఎవరైతే శ్రద్ధా సహనంతో పూజ చేస్తారో వారి వెన్నంటే ఉండి వాళ్ళు 7 సముద్రాలు లోతున్నా కానీ పైకి తీసుకొస్తానంటారు బాబా. అదేవిధంగా ఇక్కడ నమ్మకం ఉంటే మాత్రము వాళ్ళ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మేము ఇక్కడికి 1988లో వచ్చాము. ఇక్కడికి బాబా సేవ చేసుకుంటూ నేను మా అన్నయ్య సోమేశ్వర్ గారు ఇద్దరము వచ్చాము ఇక్కడికి. 36 సంవత్సరాలు అయింది మేము గుడ్డబట్టి. మొత్తం 4 పూజారులు, వాళ్ళిద్దరు కూడా శ్రీనివాసాచార్య, రమణాచార్య, వాళ్ళు కూడా 26 సంవత్సరాలు అయింది వాళ్ళు వచ్చి ఈ గుడికి. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే బాబాను నమ్ముకున్న వారికి ఇంట్లో తిండి బట్టకు కొదవ ఉండదు. బాబా నమ్ముకున్న వారికి వారి ఇంట్లో కూడా ఎప్పుడు దరిద్రం ఉండదు. ఏదో విధంగా వాళ్ళకి తిండి ఉంటుంది, ఏదో విధంగా వారికి వస్త్రం అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు అన్నటువంటిగా ఉంటుంది బాబా నమ్ముకున్న వారికి. తర్వాత ఈ యొక్క గుడి ప్రస్తుతానికి ఈ యొక్క ఇంతవరకు ఉండే తర్వాత 2011లో పక్కకు గుడి జాగా ఒక భక్తులు అమ్మితే గుడి తరఫున తీసుకోవడం జరిగింది. ఆ పక్కకు తీసుకొని అందులో వైద్యశాల ప్రతిరోజు ఇంతకు ముందు నుంచి మాకు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా వైద్యశాల ఉండే బయట కిరాయి తీసుకొని పెట్టుకునే వాళ్ళము. ఆ తర్వాత ఇక్కడే మా దేవస్థానంలో జాగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా డాక్టర్లు వస్తారు, ఫిజిషియన్లు వస్తారు, గైనకాలజిస్టులు వస్తారు. తర్వాత ఐ స్పెషలిస్టులు వచ్చి మాకు టికెట్ వేల కేవలం 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయలు ఎందుకంటే ఆ పైసలు తీసుకోకపోతే వాళ్ళకి మందు పనిచేసే ఉద్దేశంతో ఫస్ట్ 2 రూపాయలు ఉండే, తర్వాత 5 రూపాయలు ఉండి 10 రూపాయలు పెట్టాము టికెట్. ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా కానీ వాళ్ళు ఎంత పెద్ద వైద్యం ఉన్నా కానీ 10 రూపాయలతోనే వాళ్ళకు అయిపోతుంది. తర్వాత ప్రతి గురువారం గురుస్థానంలో అన్నదానం జరుగుతూ ఉంది. అలా జరుగుతూనే ఉంటుంది. ప్రతి గురువారం అన్నదానము కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ప్రతి గురువారము 800 నుంచి 1000 మందికి అన్నదానం జరుగుతుంది ప్రతి గురువారం కూడా. ఇది కదా వెండి మండపము ఇక్కడ సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ ఏ గుడిలో కానీ ఇంత పెద్ద సింహాసనం అన్నది ఎక్కడా లేదు. ఈ మండపం అన్నది ఈ దశావతారాలు కానీ సాయి లీలలు కానీ అక్కడ దాతల సహాయంతో ఇదంతా కూడా ఈ గుడి నడిచేది మొత్తం కూడా
ఈ భక్తుల దాతల సహాయంతో. తర్వాత ఈ మండపం దగ్గర 400 కేజీల మండపం ఉంది. తర్వాత చుట్టుముట్టుకు వస్తే మొత్తం టోటల్గా 600 కేజీలటువంటి వెండితో ఇవన్నీ చేయించాము. అక్కడ బాబా యొక్క విగ్రహం, ఒక డాక్టర్ అమ్మకు బాబా కళ్ళ వచ్చి చెప్పాడు, నేను పలానా నల్లగుడ్డ సాయిబాబా గుడిలో ఉండాలనుకుంటున్నాను మనసులో చెప్పాడు. ఆమె వచ్చి అడిగింది, ఇక్కడ విగ్రహం పెడదాం అనుకుంటున్నామండి, ఎలాగంటే మా కోరిక ఉండే అనమాట. ఈ షిరిడిలో ద్వారకామాయిలో సిట్టింగ్ అంటారు, బాబా కూర్చున్నట్టు స్టోన్ మీద కూర్చున్నటువంటి ఒక ఫోటో ఉంటుంది, మీరు చూసి వచ్చి షిరిడిలో ద్వారకామాయిలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సంకల్పం ఉండే. ఆమె వచ్చి అడిగింది, అమ్మ మేము ఈ విధంగా అనుకుంటున్నాము, ఇట్లా బాబా విగ్రహం పెడదాం అనుకుంటున్నాము అంటే ఆమె 8 లక్షల రూపాయలు ఇచ్చి ఇట్లా మాకు అనుకుంటున్నామని చెప్పి బాబా కళ్ళలో చెప్పాడు ఇక్కడ ఉంటా అని చెప్పేసి. ఆ విధంగా ఆమె సహాయంతో సచిదేవ్ స్పోర్ట్ ప్రేమ్ సచిదేవ్ అనే అతను కూడా ఇద్దరు సహాయంతో ఆ యొక్క బాబా విగ్రహాన్ని పెట్టాము అక్కడ సిల్వర్ మండపంలో. అదేవిధంగా 2002లో బాబా యొక్క పల్లెకి సేవను కూడా, పల్లెకి సేవ ఉత్సవం జరుగుతుంది. అప్పుడు చెక్కదో ఉంటే తర్వాత అప్పుడు దాదాలు ఆర్వీఆర్ చౌదరి గారని వారు కూడా ఆ వెండి పల్లెకి కూడా ఇచ్చారు. మొత్తం కూడా దాతల సహాయంతో ఈ వెండి కానీ, ఈ గుడి కానీ, మన గుడి పక్క ఎక్స్టెన్షన్లుగా ఉన్నటువంటి బిల్డింగ్ కానీ, ఓల్డేజ్ హోమ్ కానీ, షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా 35 ఏళ్ల వసతి కానీ, ఇవన్నీ కూడా భక్తుల సహాయంతో ఈ విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనము షిరిడిలో 35 రూములు ఉన్నాయమ్మా, సింగిల్ రూములు, డబల్ రూములు అని చెప్పేసి. తర్వాత అక్కడికి నార్మల్ ఛార్జెస్తో ఇక్కడ 2 వారాల ముందు ఇక్కడ వచ్చి రూమ్ బుక్ చేసుకొని పోవాలి. తర్వాత షామీర్పేటలో ఓల్డ్ ఏజ్ హోమ్, శ్రీ సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంది. షామీర్పేట మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంది. అక్కడ 55 మంది ఉండవచ్చు. వారికి ప్రతిరోజు కూడా దాని ధర మాత్రము బయట 10,000 15,000 ఉంటాయి, కమర్షియల్ అయింది. కానీ ఈ సాయిబాబా సమాజం వారు కేవలం 4,500కే. మాకు దేవస్థానం పడేది ప్రతి మనిషికి 12,000 చొప్పున పడుతుంది. కానీ మనం తీసుకునేది మాత్రము వారి దగ్గర 4,500 మాత్రమే. వారికి మార్నింగు టీ మరియు బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనము, ఈవినింగు టీ బిస్కెట్లు, అదే రాత్రికి భోజనము కానీ రొట్టె కానీ వెళ్ళి తింటే వాళ్ళకి అది ఈ విధంగా జరుగుతుంది. దాని ధర మాత్రం కేవలం 4,500 మాత్రమే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూడా బాబా విగ్రహం పెట్టాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఉన్నవాళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ ఉన్నవాళ్ళు. ఈ దేవాలయంలో 4 అర్చకులకు ఉన్నాము. తర్వాత పక్కనే దత్తాత్రేయ మండపం కూడా ఉందండి, అదొకసారి చూద్దాము. దానికి కూడా 2013లో దత్తాత్రేయ విగ్రహం పెట్టాము. ఈ మధ్యలో పోయిన సంవత్సరం 2022లో దాతల సహాయంతో 75 కేజీల వెండితో అది నిర్మించాము. ఒక భక్తుడు ఉన్నాడు, అతను న్యూజిలాండ్లో ఉంటాడు, అతని పేరు రాహుల్ సిరిగిరి. ఆ భక్తునికి ఈ గుడి అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానము. అతను వచ్చినప్పుడల్లా 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ, ఏం కావాలండి పూజారి గారు మనం ఏం చేయించాలి అంటే దానికి 10 కోట్లు వెండి అవుతుందంటే ఓకే అని చెప్పడం. కానీ అతను ఒక దగ్గర 40 లక్షల దాకా ఈ దేవస్థానానికి డొనేషన్ చేశాడు. ఈ శ్రీ సాయిబాబా సమాజం తరఫున మనము ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ అనమాట మనది. శ్రీ సాయిబాబా సమాజం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏ మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి దృక్పథంతో శ్రీ సాయిబాబా సమాజం వారు ఇక్కడ ఉన్న సమాజం వారు గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే బాబా సేవ చేసుకుంటూ ఉన్నారు, మెంబర్లుగా ఉన్నారు. అయితే మన సమాజం వారు అప్పట్లో ఒక 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసినాము. అవి ప్రతి ఇక్కడ చుట్టుముట్టు డిస్టిక్లో చుట్టుముట్టుగా వెళ్ళేసి నేత్ర చికిత్స అంటే వారు ఉచిత వైద్య శిబిరం పెట్టి ఏర్పాటు చేసేవారు. వారికి కంటి అద్దాలు 500 మంది కానీ 1000 మంది కానీ గ్రామంలో పెట్టి వాళ్ళకు 500 మందికి 600 మందికి కంటి అద్దాలు ఫ్రీగా ఇచ్చేవారు. అదేవిధంగా వారికి కంటి వాళ్ళకు చూపు ఇలా కనబడకపోతే ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి వారికి ఆపరేషన్ చేయించేవారు. అలా 25 సంవత్సరాలు మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ తర్వాత పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు 10th వరకు చదువుకుంటారు, ఇంటర్మీడియట్లో చదువుకునేందుకు డబ్బు ఉండదు, కాలేజీలో ఫీజు కట్టి డబ్బు ఉండదు. కావున సమాజం వారు కొంతమందిని ఎవరైతే వాళ్ళు వస్తారో మాకు ఇట్లా లేదు, మాకు కాలేజు చదువుకోవాలని మాకు కోరిక ఉంది కానీ మాకు కట్టే స్తోమత లేదు అన్న వారికి సమాజం తరఫున కొంతమందికి మేము ఫ్రీగా వారికి కాలేజీ ఫీజు కట్టి గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అది ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఉన్నత ఉద్యోగాల్లో కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ ఆ యొక్క కార్యక్రమం పేద విద్యార్థులకు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది తర్వాత మేము ప్రతి నెల మూడో శనివారం నాడు ఇక్కడ చాదలగట్లో మలక్పేటలో బ్లైండ్ స్కూళ్ళు ఉన్నవి, వారికి
మేము సబ్బు, వంటి సబ్బు, రిన్ సబ్బులు, మళ్ళా పేస్టు, బ్రష్లు, కొబ్బరి నూనె, వాళ్ళకి నెలకు సరిపడే సదుపాయాలు కూడా సాయిబాబా సమాజం వారు వాళ్ళకు సమకూరుస్తున్నారు. తర్వాత కొంతమందికి కొన్ని సంవత్సరాల కిందట ప్రతి పేద విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళేసి వారికి నోటు బుక్స్ లేకపోతే సమాజం తరఫున వారికి నోటు బుక్స్ కూడా ఈ చుట్టుపక్కల స్కూళ్ళలో మేము అందజేశాము. ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ యొక్క డిస్పెన్సరీ మనం పెట్టాం కదా, ప్రతిరోజు ఎంతోమంది వచ్చి వాళ్ళకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఇక్కడ ఫిజిషియన్స్ కానీ, మళ్ళా గైనకాలజిస్టులు, తర్వాత ఆప్థమాలజిస్టులు వచ్చి వాళ్ళ యొక్క స్కిన్ స్పెషలిస్టులు వాళ్ళు వచ్చేసి వాళ్ళు సేవ చేస్తారు. సమాజం తరఫున ఆ విధంగా వాళ్ళు జరుగుతూ ఉంది, సేవా కార్యక్రమం జరుగుతుంది సమాజం తరఫున. తర్వాత ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కానీ ఏదైనా ఆపద వస్తే వారికి పోయేసి సమాజం తరఫున వారికి మా సాయిబాబా సమాజం ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళకి సమాజం వాళ్ళు ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ప్రతి నెల ఏదో విధంగా చేయాలని సంకల్పంతో ఈ యొక్క సాయిబాబా సమాజం వారు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళా అక్కడ సాయినామ సప్తాహము అనే ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దానికి మేము 2 నెలల ముందు నుంచే మేము వాటి గురించి సమాజం వారు ప్రిపేర్ చేసి అక్కడ పచ్చని పందిరి వేసి తర్వాత ఆ యొక్క ఒక పండుగ వాతావరణంలాగా 8 రోజులు మాకు అయిపోయినట్టే తెలియదు మాకు. ఎందుకంటే అఖండ సాయినామ సప్తాహంతో భక్తులందరూ ఎంతోమంది వస్తూ ఉంటారు. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా తన్మయత్వం చెందుతాము. తర్వాత 8 రోజుల పాటు జరిగిన తర్వాత దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయినాథ హోమం చేసి పూర్ణావతి చేసి అక్కడ కార్యక్రమం అన్నదానం చేసి ఆ కార్యక్రమం ఎండ్ చేస్తాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 1,00,000 పుష్పార్చన, దసరా తర్వాత సమాధి తర్వాత 1,00,000 పుష్పార్చన జరుగుతూ ఉంది. తర్వాత దసరా అయిపోయిన తర్వాత ఆదివారం రోజు బాబాకు దుని హోమం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా సమాజం తరఫున చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా 4 హారతులు పొద్దున ఈ గుడి సాయిబాబా గుడి మార్నింగ్ 5:30కి తెరిస్తే రాత్రి 8:30కే బంద్ చేస్తాం. షిరిడీలో కూడా మార్నింగ్ టెంపుల్ తెరిస్తే నైట్కే బంద్ చేస్తారు. పొద్దున 5 గంటలకు తెరిస్తే రాత్రి 10 గంటలకు హారతి అయిపోయినా బంద్ చేస్తారు. అదేవిధంగా షిరిడీ మాదిరిగా ఈ దేవస్థానము పొద్దున ఉదయం 5:05 తెరిస్తే రాత్రి 9 గంటలకు గుడి బంద్ చేస్తాం. 8 గంటలకు బాబా హారతి చేసి ఆ తర్వాత ఈ గుడి ఆలయాన్ని మూస్తాం. కంటిన్యూషన్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు గుడి ఓపెనే ఉంటుందని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. పొద్దునట్టు మార్నింగు కాకడ హారతితో ప్రారంభమవుతుంది. తర్వాత మధ్యాహ్న హారతి, తర్వాత సాయంకాలం సంధ్యాహారతి, రాత్రి 8 గంటలకు శేజహారతితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క దేవస్థానం శేజహారతి చేసి ఈ దేవాలయం మూసివేస్తుంది. తర్వాత సాయంకాలం సంధ్యాహారతి అంటే చాలా గుళ్ళల్లో ఈ యొక్క సంధ్యాహారతికి 6:30 అని, 6:15 అని, 6:45 అని ఫిక్స్ చేస్తారు. కానీ ఈ దేవస్థానంలో మాత్రము ఈ యొక్క దేవస్థానం ఒకటే, తెలంగాణలో దేవస్థానం ఒకటే షిరిడీలోగా ఫాలో చేస్తుంది అన్నమాట. సాయంకాలం సూర్యాస్తం ఎప్పుడైతే అప్పుడే హారతి మొదలవుతుంది. అంటే ప్రస్తుతానికి 5:40కి సంధ్యాహారతి చేస్తాం. ఆ తర్వాత ఆ వాతావరణం పెరిగిన కొద్దీ ఎండాకాలం వచ్చిన కొద్దీ అప్పుడు 6:55 కూడా అవుతుంది అనమాట. ఈ యొక్క అందరూ కూడా భక్తులు గమనించగలరు. ఈ యొక్క సాయిబాబా సమాజం వారి యొక్క సంకల్పం ఏంటంటే సాటి మానవులకు సహాయం చేసే సాయిబాబా సమాజం వారి ఉద్దేశం ఏంటంటే సాటి మానవులకు సహాయం చేయడమే సాయి యొక్క మాధవ సేవే. అది ఈ యొక్క దేవస్థానంలో కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కనబడుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా అమలు జరుగుతూ ఉంది. సాయి దత్త మందిరం అంటే దీన్ని మేము భజన మందిరంలాగా మేము ఈ యొక్క భజన మందిరంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉండాలని చెప్పేసి ఈ దత్తాత్రేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఈ చుట్టుపక్కల చాలా తక్కువ ఉండేది కాబట్టి మన బాబా దత్తాత్రేయ అవతారమే సాయినాథుని అవతారం. అంటే ఫస్ట్ దత్తాత్రేయ స్వామి ఆ యొక్క అంశతోటే మన మాణిక్య ప్రభు కానీ, తర్వాత అక్కల్కోట మహారాజు కానీ, తర్వాత 4 అవతారాల తర్వాత ఈ యొక్క బాబా అవతారము. అయితే ఈ యొక్క దేవస్థానంలో పక్కకు అంతవరకే బాబా గుడి ఉండే, తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ లాగా మనం జాగ తీసుకొని ఈ యొక్క దత్తాత్రేయ స్వామి భజన మందిరంలో దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ఠించాము 2015లో.
తర్వాత ఈ యొక్క విగ్రహం ఇక్కడ చాలా అద్భుతంగా కళగా ఉంది, స్మైల్ ఫేస్లో ఉంది. తర్వాత 2022లో ఈ యొక్క దత్తాత్రేయ స్వామి మండపాన్ని 75 కేజీల రజత మండపంతో భక్తుల సహాయంతో డొనేషన్ల ద్వారా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి మండపం నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మనకు చాలా సంతోషంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది అని అనిపోయే భక్తులే ఉంటారు. ఈ యొక్క దత్తాత్రేయ మండపంలో ప్రతిరోజు ప్రతి గురువారం కూడా రాత్రికి భజన ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ప్రతి గురువారము భజన కార్యక్రమం ఉంటుంది. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. వచ్చేది దత్తాత్రేయ స్వామి జయంతి, అది మార్గశిర పౌర్ణమి అంటారు దాన్నే. అయితే దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. దత్తాత్రేయ స్వామి బాబాకు ఏ విధంగా అంటే బాబా సమాధి కాకముందు ఒక 3 రోజుల పాటు ఎవరి యొక్క ఆపద, వారి యొక్క ఆరోగ్యం బాగోలేకపోతే, వాళ్ళు సీరియస్గా ఉన్నప్పుడు బాబా వాళ్ళు రక్షిందాము అనే ఉద్దేశంతో బాబా 3 రోజుల పాటు అతను బాబా యొక్క శిష్యుడైనటువంటి మహల్సాపత్తో అన్నాడు, ఏమని, నేను 3 రోజుల దాకా నీ తొడపై పడుకుంటాను, నేను లేస్తే సరే, నేను లేవని పక్షంలో నా యొక్క శరీరాన్ని ఆ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టు అని బాబా అన్నారు. అయితే బాబా ఈరోజు రాత్రి 3 గంటలకు బాబా ఆయన మహల్సాపతి కాళ్ళ మీద ఒరిగి పడుకున్నాడు. తర్వాత 3 రోజుల వరకు కూడా బాబాలో స్పర్శ లేదు, చలనం లేదు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేశాడు, బాబా నాడి కొట్టుకోవడం లేదు. ఆ ఊర్లో వాళ్ళు అందరూ అనుకున్నారు బాబా చనిపోయినాడు, సమాధి చేద్దామనుకున్నారు. కానీ బాబా శక్తి మీద పరిపూర్ణ విశ్వాసం గల మహల్సాపతి వారందరినీ కూడా అడ్డగించాడు. నా స్వామి వస్తారన్నారు 3 రోజుల తర్వాత, తప్పకుండా వస్తారు అంటూ వాళ్ళందరినీ ఆపాడు. తర్వాత తెల్లవారు 3 రోజుల తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో మళ్ళీ చైతన్యం వచ్చింది, నిద్ర చేసినట్టుగా లేచి కూర్చున్నారు. అంటే బాబాకు దత్తాత్రేయ అవతారం అని ఈ విధంగా నిరూపించే జరగడానికి ఇది ఒక మనకు నిదర్శనం. బాబా నమ్ముకున్న వారికి ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఆరోగ్యం బాగలేకున్నా ఏదో రూపంలో వారికి వచ్చి సహాయం తప్పక చేస్తాడు బాబా. అటువంటి లీలలు కలిగినటువంటి దత్తాత్రేయ సంశయం ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి, బాబా అందరూ వచ్చినటువంటి బాబా అవతారానికి మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ కలియుగ దైవానికి మనస్ఫూర్తిగా మనము పాదాభివందనము. దత్తాత్రేయ స్వామికి కానీ సాయినాథునికి పాదాభివందనాలు. సాయినాథ్ మహారాజ్కి జై. ఇది ధ్యాన మందిరం అండి. షిరిడిలో ద్వారకామాయిలో సిట్టింగ్ అండ్ రాక్ అలా ఉంటుండే ఆ విధంగా ఇక్కడ ధ్యాన మందిరము. వచ్చిన వారికి బాబాకు ముఖ్యమైనది ఏంటంటే ధ్యానంతో బాబాను ఎవరైతే ధ్యానంలో బాబాను ధ్యానిస్తారో వారి ఎంబడే బాబా ఉంటాడు. అది ఒక సంకల్పం అన్నమాట. ఆ విధంగా 1987 సంవత్సరంలో ఇక్కడ పైన 88లో గుడి పూర్తిగా మాణిక్యమ్మ గారి తరఫున వాళ్ళ అబ్బాయి హనుమంతరావు కట్టడం చెప్పాం కదా, అప్పుడు కింద బాబా దేవస్థానము మరియు పైన ధ్యాన మందిరం అని నిర్మించారనమాట. 1987లో 88లో ఈ యొక్క ధ్యాన మందిరం ఇనాగ్రేషన్ అయింది. ఈ యొక్క దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది. చాలామంది విఐపీలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మాము షిరిడిలో కూర్చున్నట్టే, ద్వారకామాయిలో కూర్చున్నట్టే అనే విధంగా అనుకుంటారు. ఈ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా పొద్దుటి నుంచి రాత్రి వరకు భక్తులు వచ్చిపోతూనే ఉంటారు. ఇక్కడ గణపతి కింద ఉండే ఈ గణపతిని కూడా ధ్యానించుకుంటారని చెప్పేసి ఆ గణపతి అప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది. తర్వాత 2000 సంవత్సరంలో మేము షిరిడీకి పోయినప్పుడు, మా సమాజం వారు షిరిడీకి పోయినప్పుడు షిరిడిలో ఈ విధంగా ఉండే అనమాట. బాబా వచ్చినప్పటి నుంచి బాబా అతనికి చాంద్ పాటిల్ అందరికీ అతను గుర్రం పోతే అతనికి బాబా కనబడి చిలుపు వెలిగించి అతనికి ఇచ్చాడు. దాని తర్వాత బాబా షిరిడీకి వెళ్ళాడు. ఆ విధంగా అక్కడ ఘట్టాలు బాబా ఉన్నప్పుడు ఘట్టాలు వాళ్ళు ఈ విధంగా ఉండే అనమాట. పూణేలో చేస్తారు. సమాజం వారు మన షిరిడీలో ఉన్నట్టుగా మన మందిరంలో ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో 4 లక్షల ఖర్చుతో ఈ యొక్క బాబా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉన్నాయి కదా బాబా ఫోటో చిత్రపటాలు, ఆ విధంగా వచ్చి లాస్ట్ ఎండింగ్ బాబా సమాధి అయ్యే వరకు
ఉన్నటువంటి ఫొటోస్ అనమాట. అందరూ కూడా కొంతమందికి బాబా ఏ విధంగా ఎలా చేసిండు షిరిడిలో అని ప్రత్యక్షంగా కనపడే విధంగా ఇవి ఉన్నాయన్నమాట. అందరికీ బాబా ఈ విధంగా ఉండేనా, బాబాతో ఇంతమంది ఉండేనా అన్నటువంటి సంకల్పం కూడా వాళ్ళు కలగాల ఉద్దేశంతో మన సాయిబాబా సమాజం వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది అలాగే ఉంది. వచ్చిన అందరూ కూడా ఇది చూసి సంతోషపడతారనమాట ఈ బాబా లీలలు. గోపురం, ఈ గోపురం చూడండి, షిరిడిలో చూసినా కానీ ఇక్కడ చూసినా ఒకే విధంగా ఉంటుంది. ఇలా 4 చిన్న చిన్న గోపురాలు. ఈ యొక్క మహాగోపురం ఇది 1988లో ఈ యొక్క గోపురము నిర్మించారు. ఇక్కడ చూసిన గోపురము షిరిడిలో చూసిన గోపురం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇదే విధంగా షిరిడిలో కూడా ఉంటుంది అనమాట. ఈ గోపురం ప్రత్యేకత ఏంటంటే షిరిడిలో ఉన్నట్టుగా కొంతమంది షిరిడిలో వెళ్తా షిరిడికి పోకుండా కానీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న చాలా విధంగా కొంతమంది ఉంటారు ఇక్కడ. ఈ గోపురం ప్రత్యేకత చూడండి, ఈ విధంగా 4 చిన్న చిన్న గోపురాలు, ఇక్కడ 2, అక్కడ సైడ్ 2 ఉన్నవి. ఈ యొక్క రాజగోపురం లాగా మన పైన శిఖరం జెండా ఎప్పటికీ ఆ యొక్క శిఖరం మీద 365 రోజులు ఆ జెండా ఉంటుంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బాబా అంటే బాబా గుళ్ళల్లో మన ఈ దేవస్థానం తరఫున ఆ జెండా మాత్రం తప్పకుండా ఉంటుంది. ప్రతి ఉత్సవానికి మేము జెండా పెడుతుంటాం అనమాట. అలాగే ఈ 365 రోజులు కూడా ఈ జెండా ఉంటుంది. ఆ లైట్ ఉంది. ఈ వెనుకట ఇక్కడ చుట్టుపక్కల కరెంటు లేకపోతే బాబాకు లైటే ఇక్కడ అందరికీ కూడా కరెంట్ లాగా కనపడేది. శ్రీ సాయిబాబా సమాజం తరఫున 35 సంవత్సరాల నుంచి మనము ప్రస్తుతము ఇప్పుడు మన 2016 నుంచి ఈ బిల్డింగ్లో ఉంది ఈ యొక్క క్లినిక్. అంతకంటే ముందు 90వ సంవత్సరంలో మనము ఈ నల్లగుట్ట చుట్టుప్రక్కల ప్రాంతంలో మనం ఒక గది అద్దెకు తీసుకొని డాక్టర్లను పిలిపించి మార్నింగ్ ఈవినింగ్ ఏవైతే ఇప్పుడు కొనసాగుతున్నాయో అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క అప్పుడు టికెట్ ధర ₹2 ఉండే, తర్వాత ₹5, ఇప్పుడు నామినల్గా ₹10 అవుతుంది. దీంట్లోనే మేము వాళ్ళకి అన్ని బీపీ పరీక్ష కానీ తర్వాత అన్నీ చెక్ చేసేసి వారికి 4 రోజులు సరిపడే మందులు ఫ్రీగా, ఇవన్నీ మందులు ఉన్నాయి కదా, వాళ్ళకి 4 డేస్ సరిపడే మందులు వాళ్ళకి ఇస్తాము. ఇవి తక్కువ కాకపోతే వేరే చెప్తాం, కానీ ఈ చాలా మటుకు ఇక్కడనే ఈ మందులతో వాళ్ళు తగ్గిపోతుంది. ఇది గత 30 సంవత్సరాల నుంచి సాయిబాబా సమాజం తరఫున ఈ యొక్క వైద్య శిబిరము నిర్వహించబడుతుంది. ఈ విధంగా పొద్దున సాయంత్రం పేషెంట్లు వస్తుంటారు, వారందరూ కూడా సంతోషపడుతుంటారు. ఇక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది. బయట మేము ₹400, ₹500 ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ కేవలం బాబా ప్రసాదం వల్ల సాయిబాబా సమాజం వారి తరఫున కేవలం ₹10 టికెట్ ఉందని చెప్పేసి సంతోషపడుతున్నారు అందరూ కూడా. అందరికీ కూడా మంచి మందులే ఇస్తాము. వారికి జ్వరం కానీ కడుపు నొప్పి కానీ ఏవైనా ఇలా ఏదైనా ఉరికొస్తుంటారు, వారికి ఎంబడే మందు ట్రీట్మెంట్ ఇచ్చి సహాయం చేస్తూ ఉంటాం సమాజం తరఫున.
నేను డాక్టర్ సరిత అండి. నేను గైనకాలజిస్ట్. బాబా గారి సేవలో ఒక 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఒక 30 సంవత్సరాల నుంచి నేను బాబా సేవలో ఉన్నాను. నల్లగుట్ట సాయిబాబా సమాజంలో 35 నా పెళ్ళై 35-36 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను సాయిబాబా నల్లగుట్ట సాయిబాబా సమాజానికి వస్తున్నాను. ప్రతి గురువారం మధ్యాహ్నము గైనకాలజిస్ట్గా నా సేవలు అందిస్తున్నాను. చాలామంది పేషెంట్స్ వచ్చి మేలు పొందారని చెప్తూ ఉంటారు. మేడం నేను వచ్చి 36 సంవత్సరాలు అవుతుంది. మేడం 40 సంవత్సరాల నుంచి గుడికి వస్తుంది. మా 30 సంవత్సరాల కింద మేము నల్లగుట్టలో సాయిబాబా సమాజం తరఫున క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. భక్తులకు సేవా కార్యక్రమం చేసే పంతంలో చేద్దాం అనుకున్నాం. కాబట్టి అప్పటి నుంచి మేడము నేను కూడా నా వంతు సేవ చేస్తాను, ప్రతి గురువారం నేను కూడా వచ్చి బాబా సేవలో పాల్గొంటానని చెప్పేసి అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి మేడం ప్రతి గురువారం మధ్యాహ్నం వచ్చి ప్రతి గురువారం ఒక 40 నుంచి 50 మంది పేషెంట్లను మేడం చూసి ఆమె ఎక్కడున్నా కానీ తప్పకుండా గురువారం రోజు మధ్యాహ్నం నేను గుడికి రావాలి, 1 గంట నుంచి 3 గంటల వరకు నేను ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాబా సేవలోనే పాల్గొంటూ ఉంది. సేవా కార్యక్రమం ఎన్నో చేస్తుంది మేడము. ఎంతోమందికి కూడా పేదవారికి సహాయం చేస్తూ ఉంటుంది. వారిద్దరు దంపతులు సరిత ఉపేంద్రనాథ్ గారు. మేడం అనుకోకుండా ఈరోజు ఆ మేడం మనం రావడము, మేడం బర్త్డే రోజు ఈరోజే జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండడం కూడా మన యొక్క అదృష్టము. మేడం వచ్చి తమ యొక్క అనుభూతులు కూడా చెప్పింది మేడము. కాబట్టి చాలా సంతోషం అని చెప్తుంది. ఆశీర్వాదము సాయిబాబా సమాజ ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళకు మనోవాంఛ పుత్ర పౌత్రాభివృద్ధిరోస్తు అని చెప్పేసి సాయిబాబా తరఫున మా తరఫున మేడం గారికి దంపతులకు ఆశీర్వచనం. మన నల్లగుట్ట సాయిబాబా సమాజం తరఫున షిరిడిలో అక్కడ ఉండేది పోయేది వచ్చిపోయే భక్తులు 60% తెలుగు ప్రజలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళే తెలుగు భక్తులే అక్కడికి వెళ్తూ ఉంటారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే తెలుగు ప్రజలతోటే ఆ దేవాలయం అంతా అక్కడ ఆ ప్రాంగణం మొత్తం కూడా షిరిడి 5-10 20 కిలోమీటర్ దూరంలో అభివృద్ధి చెందింది. అయితే అప్పట్లో మా సాయిబాబా సమాజం వారు ఇక్కడి నుంచి పోయే భక్తులకు అక్కడ దర్శనం ఉంటుంది కానీ వసతి అనేది లేదు. కాబట్టి అప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆంధ్ర వాళ్ళే అని వాళ్ళు అనుకుంటారు, మనల్ని ఎక్కువ కేర్లెస్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మా సమాజం వారు అనుకున్నారు మనం కూడా ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ వసతి కనుక కల్పిస్తే ఇక్కడి నుంచి పోయే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని అనుకొని అప్పట్లో 89లో 800 గజాల జాగా తీసుకొని అక్కడ 90, 91, 92లో ఆ కన్స్ట్రక్షన్ జరిగింది. 93 మే 3వ తారీఖు నాడు ఆ షిరిడి సాయిబాబా సమాజం తరఫున కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇనాగ్రేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆ నెల నుంచే ఇక్కడి నుంచి పోయే భక్తులకు రూమ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సింగిల్ రూమ్స్ డబుల్ రూమ్స్ చొప్పున ఉన్నవి. ఈ తెలంగాణ మన హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చి కూడా ఇక్కడి నుంచి తీసుకొని పోయేవాళ్ళు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు, సంతోషపడ్డారు. అరే ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉన్నదని చెప్పేసి అందరూ కూడా వచ్చి రూమ్ తీసుకొని పోయేవారు. అప్పటి నామినల్ ఛార్జెస్ ఏంటంటే సింగిల్ రూమ్కు 5 మంది ఉండే వాళ్ళకు 25 రూపాయలు, డబుల్ రూమ్లో 8 మంది ఉండే వాళ్ళకు 40 రూపాయలు చొప్పున పెట్టడం జరిగింది నామినల్ ఛార్జెస్గా. క్రమంగా ఇప్పుడు అదే 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అదే సింగిల్ రూమ్ ప్రస్తుతానికి 270, డబుల్ రూము 380 రూపాయలు చొప్పున ఇప్పుడు ఇస్తున్నాము. అయితే ఇక్కడి నుంచి వచ్చే భక్తులకు అందరూ కూడా సౌకర్యంగా ఉంది. ఇక్కడికి ఆ రూమ్స్ ఎన్ని రోజుల ముందు ఇక్కడి నుంచి బుక్ చేసుకోవాలి అనేది మా మేనేజర్ సాంబశివుడు చెప్తాడు. ఇక్కడికి 14 రోజుల ముందు రూమ్ వచ్చి బుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజు డేటు 19, 30 ఫస్ట్ చేరుకున్న వాళ్ళకి ఈరోజు ఇస్తారన్నమాట. అంటే 2 వారాల ముందు, ఈరోజు మంగళవారము, ఆపై మంగళవారం చేరుకున్న వారికి 2 వారాల ముందు ఇక్కడ ఇస్తారనమాట. ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫోన్ నెంబర్స్ దాని మీద ఉన్నవి. తర్వాత ఇది ఆన్లైన్ బుకింగ్ ఉండదు. ఇక్కడ వచ్చి పర్సనల్గా వచ్చి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ రూమ్ బుక్ చేసుకొని పోవాలి. ఇవి ఛార్జెస్ ఏంటంటే ప్రస్తుతం అప్పుడు 25-40 రూపాయలు ఉంటే 30 సంవత్సరాల కింద, ఇప్పుడు అవే రేట్లు. సింగిల్ రూము 270, డబుల్ బెడ్రూమ్ 380, ఏసీ రూము 700 రూపాయలు నలుగురికి, అదే నాన్ ఏసీ 370 రూపాయలు, అదే నాన్ ఏసీ 370 రూపాయలు చొప్పున వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 వారాల ముందు వచ్చి చేసుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడికి పర్సనల్గా వచ్చి చేసుకోవాలని కోరిక. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇందాక మనము 1951లో మన మినిస్టర్ రోడ్ సాయిబాబా కూడా అవుతుందో దానికి అనుబంధంగానే ఈ గురుస్థానం అని అప్పుడే ఆ పెద్దలు
ఇక్కడ బాబా గురుస్థానం అని పెట్టారు, బాబా విగ్రహం పెట్టారు అప్పుడే ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రతిరోజు ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ అఖండ సాయినామ సప్తాహము గత 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూ ఉంది. మా సాయిబాబా సమాజం వారు ప్రతి ఒక్క సంవత్సరం ఏర్పాటు చేస్తారు. దీనికి అక్కడ బాబా యొక్క సాయినామం చేసేటువంటి వారు నిజామాబాద్ నుంచి కానీ, మళ్ళీ గుంటూరు నుంచి, తెనాలి నుంచి, విజయవాడ నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఈ గురువారం మొదలవుతే వచ్చే గురువారం ఎండ్ అవుతుంది. ఈ గురువారము ఉదయం 9 గంటలకు మొదలవుతే వచ్చే గురువారము 9 గంటలకు నిర్విరామంగా అహోరాత్రులుగా 8 రోజులు కంటిన్యూషన్ జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రతిరోజు కూడా 1000 నుంచి 1500 మంది అన్నదానము గుడి తరఫున చేస్తాము. ఈ యొక్క భక్తులు పాల్గొని ఈ బాబా ప్రసాదం తీసుకొని పోతూ ఉంటారు. ఇది ఇప్పుడు చూశారు కదా, సాయినామ సప్తాహము, అఖండనామ సప్తాహము, ఆ గ్రూప్ చూశారు కదా. వాళ్ళు కొంతమంది నిజామాబాద్ నుంచి, విజయవాడ నుంచి, మళ్ళా తెనాలి నుంచి వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమంలో సంతోషంగా పాల్గొంటారు. వారికి సాయిబాబా సమాజం వారు మార్నింగ్ నుంచి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి కల్పించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది భక్తులు చాలా సంతోషపడుతున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళకందరికీ కూడా అల్పాహారం కానీ, భోజనాలు కానీ, రాత్రి భోజనం కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయిబాబా సమాజం తరఫున. తర్వాత ఈ గుడి 20 సంవత్సరాలు మొదలుపెట్టేటప్పుడు మాకు ఒక ల్యాండ్ మాత్రమే ఉండే, బాబా గుడిదే ఉండే. ఆ సాయినాథుని దయ వల్ల మేము ఈ యొక్క షెడ్ వేసుకున్నాము. తర్వాత ఈ చుట్టూ నలుమూలలుగా గోడలు కట్టుకొని మాకు బాబా అవకాశం కల్పించాడు. ఇక్కడ ప్రతి గురువారము దీనికి అనుగుణంగా ప్రతి గురు అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా పల్లెకి సేవ, మీరు అక్కడ మన పల్లెకి చూశారు కదా సాయిబాబా సమాజంలో, అక్కడ ఆ పల్లెకి ప్రతి గురువారం ఇక్కడికి వస్తుంది. 7:30కు వచ్చి పల్లెకి సేవా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మేళ తాళాలతో వచ్చి ఇక్కడ సాయినాథుని యొక్క పల్లెకి సేవ జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంది. ఈ కార్యక్రమం కూడా భక్తులు ఇక్కడికి కూడా అదేవిధంగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటారు. తర్వాత ఈ యొక్క అఖండ సాయినామ సప్తాహము నిర్విరామంగా జరుగుతుంది. విశేషంగా అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయిబాబా సమాజం వారు ప్రతి ఒక్కరు కూడా పేరున వచ్చి వాళ్ళ కార్యక్రమం పాల్గొని వాళ్ళ సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. ఇతను సుదర్శన్ నిర్మల్ నుంచి వచ్చాడు. ఇది గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈయన పాల్గొంటాడు. ఈయన నిర్మల్లో ఒక గ్రామంలో ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్న 4 స్కూళ్ళల్లో ఇతను సంగీతం నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడికి మనకు టైం తీసుకొని ఈ సాయిబాబా సమాజం నల్లగుట్టకు రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఎక్కడ ఉన్నా కానీ అతను వచ్చి ఈ కార్యక్రమంలో 6 రోజుల పాటు పాల్గొంటాడు. అతని ద్వారా విషయం విందాం. ఇక్కడ సాయి సమాజం ఈ మన గుడి తరఫున మాకు అవకాశం ఇచ్చి మాది నిర్మల్, తేనాలి, గుంటూరు, విజయవాడ 4 భజన బృందాలు తెప్పించి ఎవ్వరికి ఏ లోటు లేకుండా తినటానికి, మరి నామం జరపడానికి, పొందటానికి అంత సులభంగా మాకు ఇక్కడ మంచిగా గుర్తుపెడతారు. మరి ఇక్కడ భక్తి భావన అందరు కూడా శ్రద్ధతో కూర్చొని అందరూ ఈ సాయినామంలో పాల్గొంటారు, వింటారు భక్తి భావనతో. మరి భజన బృందాలు కూడా 4 అందరూ కూడా భక్తి భావంతో అందరూ నామం చేసి మనస్ఫూర్తిగా ఈ సప్తాహం జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది. మరి మాకు కూడా అవకాశం ఇచ్చడానికి వారికి ధన్యవాదాలు చెప్తూ